సాధకులకు మా అమరావతి యోగా తరపున నమస్సుమాంజలి. మేము గత కొన్ని దశాబ్దాల నుండి ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువు కావాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఈ కార్యక్రమాన్ని, ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభిస్తే అందరూ ఇక్కడ రాలేని వారు కూడా చక్కగా యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో గత ఏప్రిల్ 13 నుండి ఆయన మన కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల మనం ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనువుగా ఉంటుంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని క్రమం తప్పకుండా యోగ సాధన చేసి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఈ 86వ రోజు శ్రీ మేరీ ఫిలిప్స్ గారు మనకి డెమో చేసి మనతో యోగ సాధన చేయిస్తారు. మేడం గారు నిర్మా స్కూల్లో టీచరు, గత 25 years చేస్తున్నారు. ఇప్పుడు ఓంకారంతో మనం యోగ సాధన స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, breathe in, breathe in, ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా శ్వాస వదిలేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని కుడి షోల్డర్, కుడి భుజం మీద డౌన్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ షోల్డర్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. 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 బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాసతో గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ 3 times మీకు కన్వెంట్గా చేసుకోండి. చక్కగా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇంటి దగ్గర టైం ఉన్నవాళ్ళు ఒక 5 to 10 times కూడా చేసుకోవచ్చు. చక్కగా చేసుకోండి. నిదానంగా చక్కగా చేయాలి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు మేడం గారు చక్కగా చేస్తున్నారు. కంట భాగాన్ని సాగదీస్తూ స్లోగా చక్కగా చేయండి. 3 times అయిపోయిన తర్వాత 2 అరచేతులతో
తలని ముందు నుంచి వెనక్కి తోయాలి, వెనక్కి వెళ్ళకూడదు తల. అలాగే మళ్ళీ వెనక నుంచి ముందుకు తోసేయండి, తల కూడా ముందుకు రాకూడదు. ఈ విధంగా 3 టైమ్స్ చేద్దాం. చక్కగా చేయండి. ఫ్రంట్ నుంచి బ్యాక్, బ్యాక్ నుంచి ఫ్రంట్. 3rd టైం కూడా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. అయిపోయిన తర్వాత రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ చూద్దాం, ఫోర్స్గా చూద్దాం. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్ రాకూడదు, లెఫ్ట్ సైడ్ రాకూడదు, స్ట్రైట్గా ఉండాలి. 3 టైమ్స్ చేద్దాం. త్రీ టైమ్స్ చేయండి చక్కగా. త్రీ టైమ్స్ అయిపోయిన తర్వాత నిదానంగా పైకి లేకండి, సూక్ష్మ యోగా చేద్దాం. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ రైట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మళ్ళీ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చక్కగా ఫ్రంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం చక్కగా నిదానంగా. చక్కగా నడుముని లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్ చక్కగా చేయండి. మోకాళ్ళు టైట్ చేసి చక్కగా నిదానంగా నడుము మాత్రమే తిరుగుతానికి ట్రై చేయండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా చేయండి. స్లోగా జాగ్రత్తగా నిదానంగా కంగారు లేకుండా ప్రశాంతంగా చేయండి. ఇప్పుడు అయిపోయిన వాళ్ళు పాదం చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. ఆపోజిట్ సైడ్ కూడా చేయండి చక్కగా. అప్ అండ్ డౌన్ చేయండి. వెరీ గుడ్. ఆపోజిట్ లెగ్ కూడా చేద్దాం చక్కగా. లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్, అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఇప్పుడు చక్కగా టోస్ మీద పైకి లేకండి, మ్యాక్సిమం లేకండి, నిదానంగా దిగి యాంకిల్ మీద లేకండి. 1 2 3 4 5. కాఫ్ మజిల్ బలంగా తయారవుతుంది. చేయండి చేస్తుండండి. 7 8 9 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోండి. మ్యాట్ వెనక్కి వెళ్ళి నిదానంగా చేతులు బాగా స్ట్రెచ్ చేసి టోస్ మీద మ్యాక్సిమం లెగాలి. పాదాల దగ్గర నుంచి కాలు వేడి నుంచి అరచేతుల దాకా స్ట్రెచ్ చేస్తూ స్లోగా రావాలి. డెడ్ స్లోగా రండి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. మోకాలు టైట్ చేయండి. మోచిప్పలు పైకి లాగండి. ఇప్పుడు నిదానంగా యాంకిల్ మీద వెనక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. మ్యాట్ ముందుకు వచ్చేసేయండి. రెడీ. చక్కగా 12 స్టెప్స్ మొదలెడదాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ వేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేసి లైట్గా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముందు తోయండి. మోకాలు టైట్ చేయండి. మోచిప్పలు పైకి లాగండి. 3 పాద హస్తాసనం. నిదానంగా స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది.
పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగండి. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ గట్టిగా ప్రెస్ చేయండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్. నిదానంగా లెఫ్ట్ లెగ్ బ్యాక్. రైట్ లెగ్ చక్కగా 90 degrees రావాలి. వెనక కాలు జరపండి. అరచేతులు చక్కగా పాదం పక్కనే ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లేగండి, నిదానంగా లేగండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగండి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. 5 పర్వతాసనం. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. అరచేతులతో మ్యాట్ పట్టుకుంటే చక్కగా ధైర్యంగా దిగొచ్చు. కొత్తగా చేసేవాళ్ళు చక్కగా మ్యాట్ పట్టుకుని దిగచ్చు. 6 అలాగే ముందుకు రండి. శశాంకాసనం. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. బ్రీత్ లేస్తూ మోకాలు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి సాధ్యమైనంత గ్యాప్ తక్కువ ఉండేది చూడాలి. 7 చతురంగ దండాసన్. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. కావాలంటే ఇలా చతురంగ దండాసనం చేయలేని వాళ్ళు అష్టాంగాసనం. పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడు లేపచ్చు. 8 భుజంగాసన్. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ ముందుకు లాగాలి. హ్యాండ్స్ చక్కగా మేడం గారిలాగా హ్యాండ్స్ టైట్గా ఉండాలి. షోల్డర్ కూడా చక్కగా ఉంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్తే అదే లెగ్ ముందుకు రావాలి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ కిందకు వచ్చాక అరచేతులు చక్కగా పాదం పక్కనే ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. 11 పాదహస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. చిన్నుని తెచ్చేయాలి. మోచిప్పల పైకి లాగాలి. 12 అలాగే చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. చక్కగా 2-3 శ్వాసలు తీసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ సెకండ్ టైం చేద్దాం. చక్కగా ముక్కు ద్వారా చక్కగా హాయిగా శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే రిలాక్స్గా చేయొచ్చు. బ్రీత్ ఇన్. బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బతికించొద్దు. బ్రీత్ అవుట్. చక్క పైదాకా హ్యాండ్స్. బ్రీత్ లేసి హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన ఎవరో చేతులు పట్టి లాగినట్లు లాక్కోవాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళండి. నడుము తోయండి. మోకాలు టైట్ చేయండి. మోచిప్పల పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3 పాదహస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు తెచ్చేయాలి. మోచిప్పల పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్ ఏమాత్రం గ్యాప్ కూడదు. 4 రైట్ లెగ్ బ్యాక్. లెఫ్ట్ లెగ్ 90 degrees రావాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయండి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. చక్క చేయాలి. వెరీ గుడ్. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కారం. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ స్లోగా దిగండి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. పాదాల అడుగు భాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. కొత్తగా చేసేవాళ్ళు అరచేతులతో మ్యాట్ పట్టుకుంటే మీకు చక్కగా భయం లేకుండా చక్కగా దిగచ్చు. 6
శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. ఇప్పుడు బ్రీతులు వేస్తూ మోకాలు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. నడుము నుండి భుజాల వరకు బాడీ స్ట్రెచ్ చేయాలి, వీపు సాగదీస్తూ. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి బాడీ. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 చతురంగ దండాసన్. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. ఎల్బో బెండ్ చేసి ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడువు లేపండి. ఇది అష్టాంగ యోగ. 8 భుజంగాసన్. పాదాల పై భాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా ముందుకు లాక్కోండి. ఎల్ షేప్ రావాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. మనం ఎక్కువసేపు పని చేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా, రన్నింగ్ చేసినా కొద్దిసేపు ఇలా ఉంటే మనకి టోటల్గా మళ్ళీ బాడీ మొత్తం పూర్తి ఎనర్జీ వచ్చేస్తుంది. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్తే అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనకాల అడ్జస్ట్ చేయండి. అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కారం ఉంటాం. బ్రీత్ వేస్తూ స్లోగా దిగండి. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 11 పాద హస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ పైకి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ ఉండేది చూడండి. చిన్ను కూడా నీకు టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. పూర్తి రిలాక్సేషన్లో ఆసనం. 12 చక్కగా సైడ్ నుంచి పై దాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. రెడీ? 1 చక్కగా పై దాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. పొట్ట లోపలికి లాగాలి. ఛాతీ రేజ్ చేయాలి. టైసు, మోచిప్పలు పైకి లాక్కోవాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర చక్కగా స్ట్రెచ్ చేయండి. మన చేతులు పట్టుకుని ఎవరో లాగినట్టు లాక్కోవాలి. ఇప్పుడు తిరిగి తాడాసనం. 2 లెఫ్ట్కి రైట్కి అనుకోండి. నిదానంగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. అక్కడి నుంచి అరచేతుల దాకా బాడీ పక్కకి తిరగాలి. ముందుకు వెనక్కి వెళ్ళకుండా రావాలి. 3 హస్త ఉత్తానాసనం. నిదానంగా హెడ్ టు హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందు తొయ్యాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. 4 పాద హస్తాసనం. నిదానంగా బ్రీత్ వేస్తూ స్లోగా దిగాలి. మనం కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. అరచేతులు, మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోవచ్చు. లైట్గా మోకాళ్ళు బెండ్ చేసి టైట్ చేస్తే పాద హస్తాసనం చక్కగా వస్తుంది. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి. ఇలా కూర్చుంటే వల్ల పీసీఓడి ప్రాబ్లం వల్ల కూడా బాగా ఉపయోగపడుతుంది. అరచేతులు దించి మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. జంప్ చేస్తే వెనక్కి వెళ్ళాలి. ఇలా జంప్ చేస్తే వెనక్కి వెళ్ళటం వల్ల మనం పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం. అలా పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. వెయిట్ పాదాల మీద ఉంటే మనం ఎంతసేపు ఉన్నా ఉండగలుగుతాం. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. 10 అగైన్ పర్వతాసనం. ఇక్కడ 20 స్టెప్స్లో మనం పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది.
మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మేట మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి సాధ్యమైనంత గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. నడువు నుంచి భుజాల దాకా స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్స్ కూడా బాగా స్ట్రెచ్ చేయండి. అవకాశం ఉంటే తలదించి గెడ్డం టచ్ చేయండి. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పుడు దాకా బ్రీత్ వదిలేసి దిగండి. ఇలా ఉండలేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడువు లేపండి. అష్టాంగ యోగ. 13 భుజంగాసనం. పాదాల పైభాగం మేట మీద ప్రెస్ చేస్తూ నడుము ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి. చక్కగా లాగాలి. మ్యాక్సిమం లాగాలి. హ్యాండ్ చక్కగా మేడం గారు లాగా స్ట్రైట్గా ఉంచుకోవాలి. షోల్డర్ కూడా చక్కగా ఉంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం మనం. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. ఈ పొజిషన్లో మోచెప్పులు పైకి లాగాలి. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్. ఈ 20 స్టెప్స్లో రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ రెండు చేస్తాం. అరచేతుల నుంచి హెడ్ రైట్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చక్కగా బాడీ అంతా రెండు పాదాల మీద సమానంగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగలిస్తూ కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రైట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు దూరంగా పెడితే చక్కగా కూర్చోవచ్చు. నిదానంగా చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. రోజు కంపల్సరీ చేస్తూ ఉంటే పాద హస్తాసనం, పశ్చిముత్తాసనం కూడా చక్కగా చేయగలుగుతాం. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. ఇంకెలా లేనప్పుడు అలాగే వెనక్కి రండి. స్లోగా అరచేతుల్ని పాదాల దగ్గర తీసుకొచ్చి అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాం. బటక్స్ తగ్గించిందాక బాడీ ముందు నుంచి కింద తీసుకొచ్చాం. అరచేతులు, మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. మోకాళ్ళు లైట్గా బెండ్ చేసి టైట్ చేయండి. నిలబడి చేస్తే పాదహస్తాసనం. ఇదే కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం. పడుకుని చేస్తే హలాసనం. చక్కటి అద్భుతమైన ఆసన సరళి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేసి నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. ఈ 20 స్టెప్స్ సూర్య నమస్కారాలు రోజు ఒక 5-6 చేయగలిగితే బాడీ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏ జిమ్ములకి వెళ్ళక్కల్లా కరెక్ట్గా ఈ 20 స్టెప్స్ చేయగలిగితే మన శరీరం చక్కటి ఆకృతి కలిగి ఉంటుంది. రెడీ. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేసి హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా రెండు పాదాల మీద ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేట్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయండి. లైట్గా లెఫ్ట్కి రైట్కి అనుకోండి. తిరియక్ తాడాసనం. 3 అస్త ఉత్తానాసనం. అలాగే హెడ్, హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముంతోయండి. మోకాలు టైట్ చేయండి. మోచెప్పులు పైకి లాగండి. ఇప్పటి వరకు హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. బ్రీత్ తీసుకునే ఉన్నాం. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మనం కిందకు వచ్చేటప్పటికి పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. చాలా చక్కటి ఆసనం ఇది. బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. మోచేతులతో మోకాళ్ళు తోసి నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి. చాలా చక్కటి ఆసనం. అవకాశం ఎక్కువసేపు ఉంటా ట్రై చేయండి. ఇప్పుడు నిదానంగా అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి చక్కగా జంప్ చేసి వెనక్కి వెళ్ళండి. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైట్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి.
అరచేతులు నమస్కార ముద్ర. బ్రీతులేస్తూ నిదానంగా దిగండి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. బాడీ స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతి నుంచి హెడ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 11 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకుని ఉన్నాం. బ్రీత్లేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. పొట్ట, ఛాతీ, టైస్కి అసలు గ్యాప్ లేకుండా చూసుకోవాలి. చక్కటి రిలాక్సేషన్ ఆసనం కూడా ఇది. 12 చతురంగ దండాసన్. అలాగే ముందుకు రండి. ఉండగలిగే వాళ్ళు ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడు లేపండి. అష్టాంగ యోగ. 13 భుజంగాసన్. పాదాల పైభాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసి పాదాల దగ్గర నుంచి నడుదాకా ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి బాడీ. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసా ట్రై చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. అవకాశం ఉంటే మోచెప్పులు పైకి లాగండి. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుం కిందకి పైకి లేకుండా చక్కగా ఉండాలి. నిదానంగా బ్రీత్ వేస్తూ స్లోగా దిగండి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. చేతులు జరుపుకుంటూ నిదానంగా ముందుకు రండి. పాదాలు పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. చక్కగా రావాలి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి గెడ్డం కూడా మ్యాట్ మీద ప్రెస్ చేయొచ్చు. ఎంతవరకు వస్తే అంతవరకు రండి. ఇంకా రాలేనప్పుడు అలాగే వెనక్కి వెళ్ళిపోండి. అరచేతులు చక్కగా పాదాల దగ్గర తీసుకొచ్చి నడుం పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగాం. బటక్స్ తగ్గించిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేసో దిగాలి. ఇప్పుడు ఈరోజు వెడ్నెస్డే స్టాండింగ్ ఆసనాన్ని రెడీ. ఇక నిదానంగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. పాదాలు దగ్గర పెట్టుకోండి. 2 పాదాలు దగ్గర పెట్టుకోండి. పాదాల మధ్యలో అస్సలు గ్యాప్ ఉండకూడదు. లెఫ్ట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్. బాగా స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బెండ్, నిదానంగా బెండ్ చేయండి. రైట్ హ్యాండ్ కిందకి, లెఫ్ట్ హ్యాండ్ పక్కకి. లెఫ్ట్ సైడ్ మనకి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. మోకాలు టైట్ చేసి మోచెప్పలు పైకి లాగండి. పాదాల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పైకి లాగాలి. తల కూడా చక్కగా లేపుంచాలి. అప్, నిదానంగా లేగాలి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్ రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. రెడీ. ఇప్పుడు రైట్ హ్యాండ్ చేద్దాం. చక్కగా రైట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్. స్ట్రెచ్, బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి అరచేయి దాకా లాగాలి. బ్రీత్ ఇన్, బెండ్, నిదానంగా బెండ్ చేయండి. ఈసారి లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ పక్కకి. ఇక్కడ రైట్ సైడ్ విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషను. లెఫ్ట్ సైడ్ ఆర్చిలాగా వస్తుంది. పొట్ట చక్కగా లోపలికి వెళ్ళిపోద్ది. టైసు మోచెప్పులు పైకి లాగాలి. చక్కటి ఆసనం. అప్, నిదానంగా లేగండి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్ రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి.
రైట్ హ్యాండ్ ఓపెన్ అప్. బాగా స్ట్రెచ్ చేయాలి, పాదాల దగ్గర నుంచి అరచేదాకా లాగాలి, ఎవరో మనం చేపెట్టి లాగినట్టు లాక్కోవాలి. బ్రీత్ ఇన్ బెండ్, బ్రీత్ అవుట్ చేయాలా సరే, అప్ అలాగే లేగాలి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది, స్ట్రెచ్ రిలీజ్, డౌన్ టర్న్ డౌన్. రెడీ. ఇప్పుడు లెగ్స్ మధ్యలో ఒక 1 feet గ్యాప్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ అప్ ఓపెన్ అప్, స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్ బాగా బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్ స్లోగా వదలాలి. నిదానంగా బెండ్ చేయండి, స్లోగా బెండ్ చేయాలి, నిదానంగా బెండ్ చేయాలి. కుడి చెయ్యి కిందకి లాగాలి, ఎడమ చెవుపై నుంచి తలపై నుంచి పక్కకు రావాలి. 5 వేళ్ళు అవకాశం ఉంటే కలిపి ఉంచుకోండి. అప్ అలాగే లెగాలి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది, స్ట్రెచ్ రిలీజ్, డౌన్ టర్న్ డౌన్. రైట్ హ్యాండ్ చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటే నెక్స్ట్ చక్కగా చేయొచ్చు. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రైట్ హ్యాండ్ అప్ ఓపెన్ అప్, బాగా స్ట్రెచ్ చేయండి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బెండ్. రైట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది. టైసు మోచెప్పులు పైకి లాగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. అప్ నిదానంగా లేకండి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది, స్ట్రెచ్ రిలీజ్, డౌన్ టర్న్ డౌన్, రిలీజ్ రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి, శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. 3 feet డిస్టెన్స్ తీసుకోండి. 3 feet. ఎడమ పాదం పక్క తిప్పండి, ఎడమ పాదం పక్క తిప్పండి. లెఫ్ట్ 90 degrees. వెరీ గుడ్. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, నిదానంగా బెండ్ చేయండి బాడీని. వెరీ గుడ్ మేడం, నైస్. దిగాలి దిగాలి, చక్కగా దిగాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. ఇలా చేయటం అందరి వల్ల కాదు, చక్కగా మేడం గారు చక్కగా చేశారు. కింద చెయ్య పై చెయ్య స్ట్రైట్గా ఉంది, ముందుకు వచ్చేస్తుంది బాడీ చాలామందికి. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే గోడకు సపోర్ట్ కానీ ఇంకేదైనా సపోర్ట్ తీసి చేయాలి. పై చేయి సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయండి. చాలా చక్కటి ఆసనం. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్లకు కూడా బాగా ఉపయోగపడుద్ది. అప్ నిదానంగా లెగాలి. వెరీ గుడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ వెళ్తూ ఉండండి. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. కుడి పాదం పక్కా తిప్పండి. 3 feet డిస్టెన్స్ తీసుకోండి. చక్కగా శ్వాస తీసుకుని నిదానం కంగారు లేకుండా చేయండి. రెడీ. బ్రీత్ ఇన్ బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్ పూర్తిగా వదిలేదు. నిదానంగా దిగండి, బాడీ సాగదీస్తూ దిగండి. తెలియకుండా బాడీ ముందుకు వస్తే వెనక్కి లాక్కోండి. కింద చెయ్య పై చెయ్య స్ట్రైట్గా ఉండాలి. పై చెయ్యి సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయాలి. అప్ నిదానంగా లెగండి. రిలీజ్ రిలాక్స్. రెడీ. ఇప్పుడు చేయబోయేది పరివృత్త త్రికోణాసనం. మళ్ళీ 3 feet డిస్టెన్స్ తీసుకోండి. లెగ్స్ మధ్యలో చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. ఎడమ పాదం పక్క తిప్పండి. ఎడమ పాదం. బ్రీత్ ఇన్ బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్ పూర్తిగా వదిలేయండి. బాడీ టర్న్ చేయండి. బాడీ పూర్తిగా టర్న్ చేయాలి. బెండ్ చేయండి, నిదానంగా బెండ్ చేయండి. వెరీ గుడ్. కింద చేయ పై చేయ స్ట్రైట్గా ఉంచుకోండి. పై చేయి సెంటర్ ఫింగర్ చూస్తూ ఉండండి. 10 minutes అని చెప్పు. వెరీ గుడ్ మేడం, చక్కగా చేస్తారు. బాడీ చక్కగా ట్విస్ట్ అయింది చూసారా? అలా ట్విస్ట్ అయితే ఫ్రాంకాస్ గ్రంథి యాక్టివేషన్ అవుద్ది. దానివల్ల షుగర్ పేషెంట్లకి బాగా ఉపయోగపడుద్ది. చక్కగా కింద చేయ పై చేయ స్ట్రైట్గా ఉంది. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. అవకాశం ఉంటే బెండ్ అయిన వైపు మోకాలు టైట్ చేసి మోచెప్పు పైకి లాగండి. అప్ అలాగే లెగాలి. ఇప్పుడు బాడీ టర్న్ చేయాలి. రిలీజ్ రిలాక్స్. కాసేపు బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఆపోజిట్ సైడ్ చేద్దాం. 3 feet డిస్టెన్స్ తీసుకోండి.
ఆపోజిట్ పాదం పక్క తిప్పండి, బాగా బ్రీత్ తీసుకోండి, బ్రీత్ లేస్తూ బాడీ టర్న్ చేయండి, మ్యాక్సిమం తిరగాలి. బెండ్, నిదానంగా బెండ్ చేయండి. కింద చెయ్య పై చెయ్య ఒకే లైన్లో ఉండాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. వెరీ గుడ్ మేడం, చక్కగా చేస్తున్నారు. పై చేయి సెంటర్ ఫింగర్ చూడండి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. రెండు భుజాలు స్ట్రైట్గా చక్కగా ఉన్నాయి. అందరూ కూడా అలా ఉంటా ట్రై చేయండి. అప్, నిదానంగా లెగాలి. బ్రీత్ తీసుకుంటూ లెగాలి. బ్రీత్ వేస్తూ బాడీ టర్న్ చేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. ఇప్పుడు చేయబోయేది పార్శ్వ కోణాసనం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెండు లెగ్స్ మధ్యలో మినిమం 3 feet గ్యాప్ తీసుకోండి. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. పాదం పక్క తిప్పండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేసేయండి. ఏ పాదం పక్క తిప్పామో ఆ లెగ్ 90 degrees రావాలి. 90 degrees వచ్చేదాకా వెనక్కాలు జరుపుకోండి. వెనక్కాలు జరుపుకోండి. 90 degrees వచ్చాక అరచేయి దించేయండి. ఇప్పుడు ఒకసారి ఇలా అనుకోండి, ఇలా అనుకోండి, ఇలా అనుకుని ఇటు తీసుకెళ్ళిపోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. తలను కొద్దిగా పైకి ఎత్తండి. తల కొద్ది పైకి ఎత్తాలి. తల పైకి ఎత్తాలి. వెనక పాదం దగ్గర నుంచి ఈ అరచేయి దాకా బాడీ గ్రాడ్యువల్గా లెగాలి. బాడీని పక్క తిప్పండి. బాడీ పక్క తిప్పాలి. లెగ్ 90 degrees రావాలి. 90 degrees రావాలి. చక్క తిప్పాలి బాడీ. వెరీ గుడ్, సూపర్. చాలా చక్కటి ఆసనం, కష్టమైన ఆసనం కూడా ఇది. అప్, నిదానంగా లెగండి. రిలీజ్, రిలాక్స్. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాం. లెగ్స్ మధ్యలో మినిమం 3 feet గ్యాప్ తీసుకోండి. పాదం చక్కగా పక్క తిప్పండి. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ వదిలేసేయండి. ఏ పాదం పక్క తిప్పామో ఆ లెగ్ 90 degrees. 90 degrees వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేయాలి. వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే పాదం ఈ కాలు జరుపుకోండి. ఆ చేయి దించేసేయండి. దించేసాక ఒకసారి ఇలా వెనక్కి కనుక్కోండి. ఇలా వెనక్కి కనుక్కుని ఇటు తీసుకెళ్ళండి. వెరీ గుడ్, చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్. తల మాత్రం కొద్దిగా పైకి ఎత్తండి, ఇలా పైకి. వెరీ గుడ్. వెనక పాదం దగ్గర నుంచి బాడీ ఈ అరచేయి దాకా గ్రాడ్యువల్గా లేచి ఉండాలి. బాడీ కొద్దిగా తిప్పండి. వెరీ గుడ్. బాణ పొట్ట ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. నడుం దగ్గర పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. చాలా చక్కటి ఆసనం. అప్, నిదానంగా లెగండి. రిలీజ్, రిలాక్స్. ఈరోజుకి లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. లెగ్స్ మధ్యలో మినిమం షోల్డర్ లెవెల్లో, నడుము లెవెల్లో పెట్టుకోండి పాదాలు. రెడీ. చేతులు పైకి తీసుకెళ్ళిపోండి. టోస్ మీద లెగండి. టోస్ మీద లెగండి. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా హ్యాండ్స్ భుజాలు సమానంగా తెచ్చుకోండి. ఇప్పుడు స్లోగా మోకాలు బెండ్ చేయండి. వెరీ గుడ్. ఉత్కటాసనం. నైస్, నైస్. బాడీ ముందుకు రావట్లేదు, చక్కగా చేస్తున్నారు. లెగ్స్ కూడా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు అవకాశం ఉంటే యాంకిల్ పైకి లేపండి. బాడీ కాదు, యాంకిల్ లెగాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్, నిదానంగా లెగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. రెడీ. ఇప్పుడు హ్యాండ్స్ అలాగే ఉంచి నిదానంగా మోకాలు బెండ్ చేయండి. మోకాలు బెండ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. యాంకిల్ పైకి లేపండి. సూపర్. కొంచెం బాడీ దిగాలి, కొంచెం దిగాలి బాడీ. నైస్. అప్, జాగ్రత్తగా లెగండి. స్లోగా హ్యాండ్ ఇచ్చి లెగ్ చేయండి. రిలాక్స్. ఈరోజు సూర్య నమస్కారాలు, స్టాండింగ్ ఆసనాలు కంప్లీట్ అయిపోయి చక్కగా ప్రశాంతంగా పడుకోండి. చక్కగా పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. మీకు కన్వీనియంట్గా పడుకోండి. చక్కగా స్ట్రెచ్చింగ్ చేద్దాం ఇవాళంతా. వెడ్నెస్డే స్పెషల్గా స్ట్రెచ్చింగ్ చేస్తాం పడుకుని. ఇవి కరెక్ట్గా చేస్తే వారం అంతా చక్కగా యాక్టివ్గా ఉంటాం. చక్కగా పడుకోండి. హాయిగా ప్రశాంతంగా పడుకోండి. చేతులు స్ట్రెచ్ చేయండి. చేతులు స్ట్రెచ్ చేయండి బాగా. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ రిలీజ్. స్లోగా బోర్లా తిరిగి పడుకోండి. నిదానంగా బోర్లా తిరిగి పడుకోండి. చేతులు కాళ్ళు వీ షేప్ పెట్టుకోండి. చేతులు కాళ్ళు వీ షేప్. పాదాలు కూడా చక్కగా ఉండాలి. పాదాలు కూడా పక్కకు పడేయకూడదు.
వెనక్కి సాగాలి. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఈ షేప్ ఇలా ఉండాలి. మనం ఈ పోర్షన్ ఈ పొజిషన్ ఇట్లా ఉండాలి. చేతులు వీ షేప్, కాళ్ళు వీ షేప్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బాగా బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా బ్రీత్ వదిలేసేయండి. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. చెయ్యి ఎక్కువ హైట్ లేపక్కర్లేదు. ఒక 1 or 2 inches చాలు. స్ట్రెచ్ ఇంపార్టెంట్. కాలు టై భాగం లెగ్స్ సరిపోద్ది. కాలు వెనక్కి సాగాలి, చెయ్యి ముందుకు సాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. గట్టిగా లాగండి. కింద ఉన్న చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. రిలీజ్. బ్రీత్ వదిలేస్తూ జాగ్రత్తగా దిగిపోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ బాగా చేయొచ్చు. ఈసారి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకిచ్చొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్. కుడి చెయ్య కుడి కాలు, చెయ్య ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి. కింద ఉన్న చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. తల కూడా చక్కగా ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయండి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి బోత్ హ్యాండ్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడా బద్దకిచ్చొద్దు మీరు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లేపాలి. పాదాల దగ్గర నుంచి తలదాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. భుజాల నుంచి అరచేతుల దాకా చేతులు బాగా స్ట్రెచ్ చేస్తున్నాం. 2 మనుషులు పట్టుకుని మన చేతులు లాగినట్టు లాక్కోవాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. నిదానంగా బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకిచ్చకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లేపాలి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి, ఎక్కడ బద్దకిచ్చొద్దు. అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేస్తాం. చక్కగా చేయండి. రిలీజ్. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, తల చేతులు పాదాల దగ్గరించి భుజాల దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. తల కొద్దిగా లేపాం. భుజాల నుంచి అరచేతుల దాకా చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. 2 మనుషులు పట్టుకుని లాగినట్టు లాగాలి. సూపర్ మ్యాన్ లాగా బాడీ సాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. చక్కగా తల, కాళ్ళు, చేతులు లేపాలి. రెడీ. బ్రీత్ ఇన్, 10 సారి బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, హెడ్ హ్యాండ్స్ లెగ్స్, హెడ్ హ్యాండ్స్ లెగ్స్ చక్కగా లాగాలి. చేతులు చక్కగా పైకి, కాళ్ళు పైకి లాగాలి. బాడీ అంతా పొట్ట మీద ఉంది. పొట్టలో గాలి ఉండాలి కొద్దిగా. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చేతులు కాళ్ళు వీ షేప్ ఉంచుకోండి. చేతులు కాళ్ళు చక్కగా మ్యాట్ ఎడ్జ్లో వీ షేప్ పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి మనం క్రాస్గా చేస్తాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకిచ్చొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఎడమ చెయ్య కుడి కాలు, చెయ్యి ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి. కిందన్న చెయ్య కాలు పూర్తిగా నొక్కాలి. బాడీ క్రాస్గా సాగుతుంది. గమనించండి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. ఫోర్ హెడ్ కానీ చిన్న కానీ టచ్ చేయండి. నిదానంగా గాలి వదిలేస్తూ స్లోగా దించేయండి. రిలీజ్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చేద్దాం.
బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, చెయ్యి ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి, కిందన్న చేయకాలు పూర్తిగా నొక్కాలి. ఫోర్ హెడ్ కానీ చిన్ను కానీ టచ్ చేయండి. నిదానంగా దించేసేయండి బ్రీత్ వదిలేస్తూ. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటే నెక్స్ట్ పోర్షన్ చక్కగా చేయొచ్చు. రెడీ. ఈసారి బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేపండి. చేతులు బాగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేల దాకా సాగాలి. పాదాల దగ్గర నుంచి తల దాకా బాడీ మ్యాట్ మీద ఉంది. బాగా లాగాలి. 2 మనుషులు పట్టుకొని మన చేతులు లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయండి. 2 మనుషులు పట్టుకుని మన కాలు లాగినట్టు లాగాలి. మోకాలు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగండి. శలభాసంలాగా చక్కగా చేస్తున్నాం. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, కాలు లేపకూడదు. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. తల కూడా కొద్దిగా లేపాలి. తల కూడా కొద్దిగా లేపాలి. భుజాల నుంచి అరచేల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. చక్కగా లాగాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ లెగ్స్ లేపాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, నిదానంగా హెడ్ హ్యాండ్స్ లెగ్స్, చేతులు ముందుకి కాళ్ళు వెనక్కి. బాడీ అంతా పొట్ట మీద ఉంది. పొట్టలో గాలి ఉండాలి. చక్కగా చేస్తే పొట్టలో పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. ఎంత బాగా స్ట్రెచ్ చేయగలదో అంత బాగా స్ట్రెచ్ చేయండి. 2 మనుషులు పట్టుకుని మన చేతులు కాళ్ళు లాగినట్టు లాగాలి. నిదానంగా బ్రీత్ వదిలేసి స్లోగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నిదానంగా ప్రశాంత ఆసనం, వెనక్కి తిరిగి పడుకోండి. ప్రశాంత ఆసనంలో చక్కగా వెనక్కి తిరిగి పడుకోండి. చక్కగా కాళ్ళు చేతులు వీ షేప్లో ఉండాలి. లెగ్స్ ముందుకి, హ్యాండ్స్ వెనక్కి. చక్కగా స్ట్రెచ్ చేయండి. వీ షేప్లో ఉండాలి. చక్కగా కాళ్ళు చేతులు కరెక్ట్గా మ్యాట్ ఎడ్జ్లో పెట్టుకోవాలి. రెడీ. ఇవన్నీ మనం బ్రీత్ అవుట్లో చేస్తాం. ఈ స్ట్రెచ్చింగ్స్ మనం పర్ఫెక్ట్గా చేస్తే మనం బాడీ అంతా లైట్గా అయిపోద్ది. గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. నడుస్తుంటే తేలిగ్గా మీకు గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. మనం ఓన్లీ వెడ్నెస్డే చేస్తాం. ఈ చేసే కొద్ది రోజులు కొద్దిసేపు చక్కగా చేయండి. చక్కగా బాడీ అంతా ఫ్రీ అయిపోద్ది. బాడీలో ఎటువంటి పెయిన్స్ ఉన్నా తగ్గిపోతాయి. రెడీ. ఇప్పుడు ఎన్ని బ్రీత్ అవుట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఎడమ చెయ్య ఎడమ కాలు. ఎక్కువ హైట్ లేపద్దు. 2 లెఫ్టే, 2 లెఫ్టే. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఎడమ చెయ్యి ఎడమ కాలు. కుడి కాలు కుడి చెయ్య పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. రైట్ హ్యాండ్ రైట్ లెగ్ చక్కగా మ్యాట్ మీద ఉంది. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ లేపాం. వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. చెయ్యి వెనక్కి కాలు కిందకి. నిదానంగా దించేసేయండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, 10 సారి బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్. రైట్ హ్యాండ్ రైట్ లెగ్, చెయ్యి వెనక్కి కాలు కిందకి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది.
ఇద్దరు మనుషులు పట్టుకుని మన కాలు చేయ లాగినట్టు లాక్కోవాలి. కింద ఉన్న చేయ కాలు నొక్కాలి. వీపు కూడా పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. నిదానంగా దించేసేయండి. గాలి వదులుతూ చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్. ఓన్లీ హ్యాండ్స్. చేతులు వీ షేప్ అలాగే ఉండాలి. ఎక్కువ హైట్ లేపక్కర్లేదు. చేతులు ఇద్దరు మనుషులు పట్టుకుని బాగా స్ట్రెచ్ చేసినట్టు లాగాలి. పాదాల దగ్గర నుంచి తల దాకా మ్యాట్ మీద ఉండాలి. వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బద్దకిచ్చమాకండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, బోత్ లెగ్స్ అప్. చక్కగా అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. వీపు మ్యాట్ మీద ప్రెస్ చేసాం గట్టిగా. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయండి. ఎవరో ఇద్దరు మనుషులు పట్టుకుని మన కాలు లాగినట్టు లాక్కోవాలి. పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. అబ్డామన్ స్ట్రెంత్ పెరుగుద్ది. కోర్ మజిల్స్ బలంగా తయారవుతాయి. మేడం గారు చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్. నిదానంగా దించేసేయండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బద్దకిచ్చొద్దు. ఎంత బాగా బ్రీత్ తీసుకుంటే అంత బాగుంటుంది. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, హెడ్, హ్యాండ్స్. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. తల కొద్దిగా లేపాలి. చేతులు వీ షేప్ అలాగే ఉండాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చేతులు లాగినట్టు లాగాలి. వీపును కూడా గట్టిగా నొక్కండి. రిలీజ్, రిలాక్స్. ఇక లాస్ట్ ఇప్పుడు హెడ్, హ్యాండ్స్, హెడ్ చేద్దాం. చేతులు కాళ్ళ దగ్గర పెట్టుకోండి. హెడ్, హ్యాండ్స్, లెగ్స్ చేద్దాం. చేతులు కాళ్ళ దగ్గర పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. తల, కాళ్ళు, చేతులు మాత్రమే లేపాలి. భుజాల దగ్గర నుంచి నడుముదాకా మ్యాట్ మీదే ఉండాలి. అప్, నిదానంగా లేపండి. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి. బాగా స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. చేతులు సాధ్యమైనంత వెనక్కి సాగాలి. కాళ్ళు కిందకి సాగాలి. వీపంతా మ్యాట్ మీద ఉండాలి. మనం కరెక్ట్గా చేస్తే మన బాడీలో ఎక్కడన్నా పెయిన్స్ ఉంటే ఇప్పుడే ఇమీడియట్గా రిలాక్సేషన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా సూర్య నమస్కారాలు, యోగాసనాలు చేశాం కాబట్టి బాడీ హీట్ ఎక్కువ ఉంది. నిదానంగా దించేయండి. ఇప్పుడు చేసిన పోర్షను పర్ఫెక్ట్గా చేస్తే మనకి వెంటనే రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఎక్కడ పెయిన్ ఉందో తగ్గిపోద్ది. మళ్ళీ చేతులు కాళ్ళు చక్కగా వీ షేప్ పెట్టుకోండి. ఈసారి క్రాస్గా చేద్దాం. ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ లేపాలి. ఎడమ కాలు, కుడి చెయ్య. ఎడమ చెయ్య, కుడి కాలు. రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపంతా చక్కగా మ్యాట్కి ప్రెస్ చేసాం. చెయ్యి వెనక్కి సాగాలి. కాలు ముందుకు సాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తున్న రెండు ముక్కుల ద్వారా మనం యోగాసనం స్టార్ట్ చేసిన కాడి నుంచి నాలిక లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. శ్వాసని కంపల్సరీ ముక్కు ద్వారానే తీసుకోవాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, కుడి చెయ్య, ఎడమ కాలు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. చెయ్యి వెనక్కి లాగాలి. కాలు ముందుకు లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చెయ్య కాలు లాగినట్టు లాక్కోవాలి. కింద ఉన్న కాలు చేయ నొక్కాలి. బాడీ క్రాస్గా సాగుతుంది. గమనించండి. నిదానంగా దిగిపోండి. చేతులు కాళ్ళు వీ షేప్ అలాగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి రెండు ముక్కుల ద్వారా. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, ఓన్లీ హ్యాండ్స్. ఓన్లీ హ్యాండ్స్. చేతులు వీ షేప్ అలాగ ఉండాలి. ఎక్కువ హైట్ లేపకూడదు. చేతులు స్ట్రెచ్ బాగా ఉండాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చేతులు లాగినట్టు లాగాలి. పాదాల దగ్గరించి తల దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. వీపును గట్టిగా నొక్కండి మ్యాట్కి. భుజాల నుంచి అరచేతుల దాకా స్ట్రెచ్ చేయండి. నిదానంగా దించేసేయండి.
చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి 2 ముక్కుల ద్వారా. ఇప్పుడు బోత్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. అప్, బోత్ లెగ్స్ చక్కగా అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉంది. వీపు నేల టచ్ చేసాం. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయాలి. 2 మనుషులు పట్టుకుని మన కాళ్ళు లాగినట్టు లాక్కోవాలి. మోకాలు టైట్ చేసి చెప్పుల పైకి లాగాలి. చక్కగా లాగాలి, గట్టిగా లాగాలి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చేతులు కాళ్ళు వీ షేప్ అలాగా ఉన్నాయి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, హెడ్, హ్యాండ్స్, తల, చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. చక్కగా స్ట్రెచ్ చేయండి. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉంది. వీపును గట్టిగా నొక్కండి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి, గట్టిగా లాగాలి. నిదానంగా దించేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పోర్షన్ పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఎక్కడైనా పెయిన్ ఉంటే బాడీలో ఇప్పుడే రిలాక్సేషన్ అయిపోద్ది. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. భుజాల నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. తల, కాళ్ళు, చేతులు మాత్రమే లేపాలి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకొని ఎక్కడా బద్దకించొద్దు మనం. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి గాలంతా. అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్, భుజాల దగ్గర నుంచి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. వీపు గట్టిగా నొక్కాలి. భుజాల నుంచి అరచేతుల దాకా చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయాలి. 2 మనుషులు పట్టుకుని మన చేతులు కాళ్ళు లాగినట్టు లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. నిదానంగా దించేయండి. చక్కగా ఇప్పుడు చేతులు కాళ్ళు మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. ఈరోజు వెడ్నెస్డే శ్వాసక్రియ ప్రాణాయామం అంతా పడుకునే చేస్తాం. చక్కగా రిలాక్స్గా ఉంచండి. బాడీని పూర్తిగా రిలాక్స్గా ఉంచి ప్రాణాయామం బాగా చేయాలి. శ్వాసను చక్కగా తీసుకోవాలి. మీకు కన్వీనెంట్గా పెట్టుకోవచ్చు. పాదాలు కావాలంటే మ్యాట్ వైపు వచ్చేసి మోకాలు బెండ్ చేసి ఉండొచ్చు. చేతులు కాళ్ళు మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. మీకు ఎలా కన్వీనెంట్ అలా పెట్టుకోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ముందుగా మనం బాగా బ్రీత్ తీసుకుంటాం. బ్రీత్ తీసుకున్నప్పుడు ఛాతీ రేజ్ చేయాలి. తర్వాత పూర్తిగా బ్రీత్ వదిలేస్తాం. గాలంతా బయటకు వెళ్ళిపోద్ది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది. బ్రీత్ తీసుకున్నప్పుడు ఛాతీ రేజ్ చేయాలి కానీ పొట్ట రేజ్ చేయకూడదు. చక్కగా మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో మీ ఇష్టం వచ్చిన ముద్దలు పెట్టుకొని చక్కగా ఉండండి. చేతులు చక్కగా మ్యాట్ మీద పెట్టుకోవచ్చు, బాడీ మీద పెట్టుకోవచ్చు. మీ కన్వీనెంట్, మీ ఇష్టం, మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడా బద్దకెచ్చొద్దు. బ్రీత్ తీసుకుని గాలి బంధించి ఆపండి. పొట్ట పెంచకూడదు, ఛాతీ బాగానే పెంచాలి. మన లంగ్స్ అంతా శ్వాసతో నిండిపోవాలి. ఇప్పుడు నిదానంగా గాలంతా 2 ముక్కుల ద్వారా బయటకు వదిలేయాలి. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది. పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. వీపంతా నేల టచ్ చేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2 ముక్కుల ద్వారా చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 5 టైమ్స్ చేద్దాం. బ్రీత్ తీసుకుని ఆపటాన్ని అంతర కుంభకం అంటాం. బ్రీత్ వదిలేసి ఆపటాన్ని బాహ్య కుంభకం. ఈ ప్రాణాయామం పేరు అంతర బాహ్య కుంభక ప్రాణాయామం కూడా అనొచ్చు. రెడీ. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. ఛాతీ బాగా రేజ్ చేసి గాలి బంధించి ఆపాలి. పొట్ట రేజ్ చేయకూడదు, గాలిని బంధించి ఆపాలి. మినిమం 10-15 సెకండ్స్, 10 to 15 సెకండ్స్ ఆపచ్చు. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది. పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. వీపంతా నేల టచ్ అయింది. రిలీజ్, రిలాక్స్. మీరు మాత్రం చక్కగా శ్వాసని ముక్కు ద్వారానే తీసుకోవాలి, ముక్కు ద్వారానే వదలాలి. నేను మీకు చెప్పాలి కాబట్టి నోటితో చెప్తున్నాను. మీరు అసలు పెదాలు ఓపెన్ చేయకూడదు, నాలుక లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి,
కంపల్సరీ శ్వాసని ముక్కు ద్వారానే తీసుకోవాలి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడా బద్దకించొద్దు. గాలిని బంధించి ఆపండి, అంతర కుంభకం. ఇప్పుడు నిదానంగా గాలి బయటకు వదిలేద్దాం ముక్కు ద్వారా. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోతుంది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయింది. రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా హాయిగా ప్రశాంతంగా 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. అప్పుడు నెక్స్ట్ బాగా ప్రాణాయామం బాగా చేయొచ్చు. బ్రీత్ బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడా బద్దకించొద్దు. మనం గాలిని బంధించి ఆపండి. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ చేసి ఉంచాం. రిలాక్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, ఛాతీ నిండా గాలి రావాలి, మన లంగ్స్ అంతా శ్వాసతో నిండిపోవాలి. పొట్ట పెంచొద్దు, ఛాతీనే బాగా రేజ్ చేయండి. ఇప్పుడు నిదానంగా గాలంతా బయటకు వదిలేద్దాం. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ చేయండి. చక్కగా రిలాక్స్గా శ్వాసను గమనిస్తూ శ్వాసను తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి చేయబోయేది నియంత్రణ ప్రాణాయామం. మనం రోజు కూర్చుని చేసేదే. ఆది ముద్ర పెట్టుకోండి, మ్యాట్ మీద పెట్టుకోవచ్చు, టైస్ మీద పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. బొటన వేలు లోపల పెట్టి మిగతా ఫింగర్స్ ఫోల్డ్ చేయండి. మనం బ్రీత్ తీసుకుంటాం కానీ గాలి వదలం, మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం. మనం 3, 4, 5 మన కెపాసిటీ ప్రకారం ఎన్నిసార్లు తీసుకోగలవో అన్నిసార్లు తీసుకోండి. తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక నిదానంగా మనం ఎన్నిసార్లు తీసుకున్నామో అన్నిసార్లు వదిలేయాలి. రెడీ. చక్కగా రిలాక్స్గా ఉండండి. మీరు హ్యాండ్స్ మీ కన్వీనెంట్గా మ్యాట్ మీద పెట్టచ్చు, బాడీ మీద పెట్టుకోవచ్చు, మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి, ఎలా ఉండాలా. రెడీ. నియంత్రణ ప్రాణాయామం. బ్రీత్ తీసుకోండి, వదలమాకండి, మళ్ళీ తీసుకోండి, మళ్ళీ వదలొద్దు, మళ్ళీ తీసుకోండి, మళ్ళీ వదలొద్దు. 3, 4, 5, 6 మన కెపాసిటీ ప్రకారం తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక నిదానంగా ఎన్నిసార్లు తీసుకున్నారో ఎన్ని స్టెప్పులు అన్ని స్టెప్పులు స్టెప్ బై స్టెప్ వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా, మనం పడుకునే ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా బాడీ స్ట్రైట్గా ఉంటుంది. కూర్చున్నప్పుడు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ బాగా వదిలేసేయండి. వదిలినప్పుడు ఆపక్కర్లేదు, తీసుకున్నప్పుడు మాత్రం ఆపుదాం. మళ్ళీ సెకండ్ టైం చేయండి. చక్కగా బ్రీత్ తీసుకోవాలి, గాలి వదలకూడదు, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలొద్దు, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలొద్దు. అలా స్టెప్ బై స్టెప్ తీసుకోండి మీ కన్వీనెంట్ ప్రకారం. 3, 4, 5, 6 ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ గాలి బంధించి ఆపండి. ఇప్పుడు ఎన్నిసార్లు తీసుకున్నారో నిదానంగా అన్నిసార్లు స్టెప్ బై స్టెప్ వదిలేసేయండి. ఎన్నిసార్లు తీసుకున్నారో అన్నిసార్లు స్టెప్ బై స్టెప్ వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోయింది. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండి మళ్ళీ తీసుకుందాం. 5 సెట్ చేయాలి, 5 సార్లు చేయాలి. బ్రీత్ తీసుకోవాలి, గాలి వదలకూడదు, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలకూడదు. అలా స్టెప్ బై స్టెప్ 5 టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ మీ కెపాసిటీ ప్రకారం తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక స్లోగా ఎన్నిసార్లు తీసుకున్నారో అన్నిసార్లు వదిలేసేయండి. ఎన్నిసార్లు తీసుకున్నారో అన్నిసార్లు వదిలేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. తక్కువ చేసినా ఎక్కువ చేసినా అందరం ఒక్కసారి చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ నియంత్రణ ప్రాణాయామం. ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తుండండి. మీరు వింటూ ఉండాలి, చేస్తుండాలి. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వలన
మీరు ఎక్కువ శ్వాస తీసుకుంటారు. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కగా చేయండి. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు ఉజ్జయిని చేద్దాం. 5 టైమ్స్ అయిన వాళ్ళు మన ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. ఆది ముద్ర, ధ్యాన ముద్ర, చిన్ ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణ ముద్ర, మన ఇష్టం, మన కన్వెంట్గా పెట్టుకోవచ్చు. ఏ ముద్ర అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. చక్కగా చేద్దాం. రైట్ నోస్ని క్లోజ్ చేయండి. ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. గాలి అంతా బయటకు వెళ్ళిపోయాక నిదానంగా మళ్ళీ హ్యాండ్ కింద దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది ఇది. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుద్ది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకున్న వాళ్ళు 1 మంత్ చక్కగా చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్యారంటీగా డోస్ తగ్గిస్తారు. చాలా చక్కటి ప్రాణాయామం. వింటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోసే క్లోజ్ చేయాలి, లెఫ్ట్ సైడే వదలాలి. రెండు ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. 5 టైమ్స్ చేద్దాం. చక్కటి ప్రాణాయామం. రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ వదలండి. చక్కటి ప్రాణాయామం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. ఒక 10 సెకండ్స్ ఆపాలి. 10 సెకండ్స్ ఆపాక ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. రిలీజ్. 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు భ్రమరి చేద్దాం. భ్రామరి ప్రాణాయామం చేద్దాం. భ్రామరి ప్రాణాయామం చేయగలిగేవాడు చూపుడు వేలుతో కనుబొమ్మల దగ్గర గట్టిగా ప్రెస్ చేసుకోండి. మధ్య వేలుతో కన్ను రెప్పల కింద ప్రెస్ చేయండి. ఉంగర వేలు పై పెద మీద, చిటికిన వేలు కింద పెద మీద ప్రెస్ చేసుకోండి. 2 ముక్కుల ద్వారా చక్కగా బ్రీత్ తీసుకోండి. తీసుకుని నిదానంగా తేనెటీగ 9 జుంకార్లాగా ట్వంటీ టు 25 సెకండ్స్ వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశించినట్టుగా ఊహించుకోవాలి. చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తున్నట్టుగా ఊహించుకోండి. కొత్తగా చేసేవాళ్ళు 1-2 సార్లు చూడండి. ఎందుకంటే చెవులు కళ్ళు మూసుకుంటాం వల్ల మనకి వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దం ఒక సముద్ర ఘోషలాగా వస్తుంటుంది. షణ్ముఖ ముద్ర పెట్టుకోలేకపోయినా పర్లేదు, బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకుంటే బయట శబ్దం వినపడదు. చెవులు కళ్ళు మూసుకుని 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా ట్వంటీ టు 25 సెకండ్స్ అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు మన శ్వాసను గమనిస్తూ అనండి.
చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎటువంటి తలనొప్పి అని తగ్గిపోద్ది, మైగ్రేన్ లాంటి తలనొప్పిలో కూడా తగ్గిపోతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చేద్దాం. అయిపోయిన వాళ్ళు చక్కగా కళ్ళు తెరవకుండా మీ చేతులు కళ్ళు రిలాక్స్గా పెట్టుకోండి. శ్వాసని గమనిస్తూ ఉండండి, శ్వాసని అబ్జర్వ్ చేస్తుండండి. ఇప్పుడు బాగా మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకున్నంతసేపు ఛాతీ రేట్ చేయాలి. బ్రీత్ తీసుకుని ఆపాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకున్నామో అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలి ఉంచాలి. 4 సమానంగా చేయాలి. చక్కగా చేయండి. మనం ఎలాగ పడుకుని ఉన్నాం కాబట్టి వీపంతా చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేస్తాం. ఉంచున్నప్పుడు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చక్కగా బ్రీత్ తీసుకోండి, ఆపండి, వదలండి, వదిలేపండి. 4 సమానంగా చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా చక్కగా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు తెలుస్తూ ఉంటుంది. బాడీలో ముద్రల దగ్గర టక్ 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 అని కొడుతుంటుంది. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేయండి, పూర్తిగా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా మనం ఈజీగా రీచ్ అవుతాం. మనం రోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేస్తే మనలో ఒక విల్ పవర్ పెరుగుద్ది. మనం ఆలోచన సరళి కూడా మారిపోద్ది. మనం చక్కటి ఆలోచనలు వస్తాయి. మనం అనుకున్న ఈ కార్యక్రమాల్ని చక్కగా నెరవేర్చగలుగుతాం. చక్కటి ప్రాణాయామం. మనసంతా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఇంటా ఉండాలి, చేస్తూ ఉండాలి. మనం బాగా టైర్డ్ అయినప్పుడు కానీ, ఎక్కువ పనిచేసి అలసిపోయినప్పుడు కానీ, గేమ్స్ ఆడినప్పుడు కానీ ఒక 5-10 నిమిషాలు ఈ విధంగా ఉంటే మళ్ళీ ఫుల్ ఎనర్జీ వచ్చేస్తాం. మనకి మన అలసడంతా పోయి ఫుల్ యాక్టివ్గా ఉంటాం. చక్కటి ప్రాణాయామం ఇది. మెడిటేషన్కి ప్రాథమిక దశ. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కంపల్సరీ మనం శ్వాసను గమనిస్తూ చేయాలి. చక్క చేయండి. బాగా బిజీగా ఉన్నవారు, ఆఫీసర్సు, అంతకు కలెక్టర్ గారు, ఢిల్లీ రావు గారు చెప్పేవాళ్ళు, బాగా పని ఒత్తిడి ఉన్నప్పుడు ఈ విధంగా కూర్చుని కాసేపు ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ వచ్చి తర్వాత బాగా యాక్టివ్గా పనిచేయగలిగేవారట. చదువుకునే పిల్లలు కూడా ఒక 2-3 గంటలు చదువుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు ఈ ప్రాణాయామం చేస్తే మళ్ళీ ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈసారి వదిలేసాక ఆపండి. మనం ఇందాక ఈ స్పెషల్గా వెడ్నెస్డే రోజు మనం కపాలభాతి, మామూలుగా కపాలభాతి 15 నిమిషాలు చేసే కపాలభాతిని ఇక్కడ మనం వేరేగా చేస్తాం. అది ఇందాక చేయలేదు కాబట్టి ఇప్పుడు చేద్దాం. చక్కగా రిలాక్స్గా ఉండండి. బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ తీసుకున్న తర్వాత గాలి వదలకుండా కపాలభాతి చేయండి. గాలి వదలకూడదు. రోజు మనం గాలి వదిలేస్తాం. కపాలభాతి చేసినప్పుడు గాలి వదులుతుంటాం. గాలి వదలకుండా కపాలభాతి చేయాలి. పొట్ట భాగం, పొత్తి కడుపు భాగం, టైస్ కూడా విపరీతం పెయిన్ వస్తూ ఉంటాయి. ఒక 10 నుంచి 20 సార్లు చేయండి. తర్వాత పూర్తిగా గాలి వదిలేసి మళ్ళీ కపాలభాతి చేయాలి. గాలి వదిలినప్పుడు మళ్ళీ గాలి తీసుకోకూడదు. గాలి వదిలే ఉంటుంది. కపాలభాతి చేయొచ్చు. గాలి వదిలినప్పుడు నవ్వులి పొట్టని లెఫ్ట్కి 10 టైమ్స్, రైట్కి 10 టైమ్స్ రొటేషన్ చేయొచ్చు.
క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. చక్కగా చేయండి. బ్రీత్ తీసుకోవాలి, కపాలభాతి చేయాలి గాలి వదలకుండా 10 నుంచి 20 సార్లు. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేస్తాం. గాలంతా వదిలేసినప్పుడు కపాలభాతి చేయొచ్చు, లేకపోతే పొట్టని లెఫ్ట్కి రైట్కి నౌలి చక్క చేయొచ్చు. చక్క చేయండి. వెడ్నెస్డే స్పెషల్ మాట మనకి. ఈరోజు మనం పడుకునే చేస్తాం కాబట్టి మామూలు కపాలభాతి కాకుండా ఈ విధంగా చేస్తాం. చక్క చేయండి. చక్కగా హాయిగా రిలాక్స్గా ఉన్నాం. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, ఛాతీ నిండా గాలి తీసుకోవాలి. గాలి వదలకుండా 10 నుంచి 20 సార్లు కపాలభాతి చేయండి. తర్వాత గాలి పూర్తిగా వదిలేయాలి. గాలంతా బయటకు వెళ్ళిపోద్ది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నిదానంగా కపాలభాతి చేసుకోవచ్చు 10 నుంచి 20 సార్లు, లేదా నవ్వులి పొట్టని లెఫ్ట్కి 10 టైమ్స్, రైట్కి 10 టైమ్స్. మజ్జిగ కామం చిలుకుతారు చూసారా, అట్లా పొట్ట భాగాన్ని చక్కగా చిలుకుతున్నాం. చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది, చక్కగా చేస్తుండాలి. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ చేద్దాం. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. గాలి వదలకుండా కపాలభాతి 10 నుంచి 20 సార్లు చేయండి. గాలి వదలకుండా కపాలభాతి 10 నుంచి 20 సార్లు చేయండి. విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా గాలంతా నిదానంగా గాలంతా వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా టచ్ అయింది. ఇప్పుడు కపాలభాతి కానీ నౌలి కానీ 10 నుంచి 20 సార్లు కపాలభాతి కానీ నౌలి లెఫ్ట్ 10 టైమ్స్, రైట్ 10 టైమ్స్ చక్కగా చేయండి. అయిపోయిన వాళ్ళు చక్కగా రిలాక్స్లోకి వెళ్ళండి. శ్వాసను గమనిస్తుండండి. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. చక్కగా శ్వాసను గమనిస్తూ రిలాక్స్గా ఉండండి. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర అలాగే పెట్టుకోండి. చూపుడు వేలిని బొటన వేలిని టచ్ చేయాలి. గుండెకి పెద్ద ప్రయోగకు సంబంధించిన నరాలను సంధానం అవుతాయి. మిగతా 3 వేళ్ళని స్ట్రైట్గా ఉంచుకోవాలి. రైట్ హ్యాండ్ చూపుడు వేలిని మధ్య వేలిని కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. కనుబొమ్మల మధ్యలో పెడితేనేమో విష్ణు ముద్ర అంటాం, ఫోల్డ్ చేస్తేనేమో నాసికాగ్ర ముద్ర. ఎలా పెట్టినా జస్ట్ రిస్టే కలుగుతుంది. ముందుగా బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయండి. కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా లెఫ్ట్ నోస్ నుంచి బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కగా చేయండి. ముందుగా రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. మ్యాక్సిమం బ్రీత్ తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేయండి, రైట్ సైడ్ వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. గాలంతా బయటకు వెళ్ళిపోయాక వదిలిన వైపే రైట్ నోస్ నుంచి తీసుకోండి. మళ్ళీ తీసుకుని రైట్ నోస్ లాక్ చేసి లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక రైట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కగా చేస్తుండాలి. చక్కటి ప్రాణాయామం ఇది. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా చేసుకోవచ్చు. హార్ట్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది కానీ ప్రాణాయామం బెనిఫిట్స్ మాత్రం చాలా అద్భుతమైన బెనిఫిట్స్ వస్తాయి. చక్కటి ప్రాణాయామం. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు, సూర్యచంద్ర నాడి ప్రాణాయామం అంటారు, ఇడానాడి పింగళ నాడి ప్రాణాయామం కూడా అంటారు. ఏ పేరుతో పిలిచినా ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది, బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి. చక్కగా చేస్తుండండి. మనం పడుకునే ఉన్నాం కాబట్టి ఈ వీపంతా చక్కగా మ్యాట్ మీద ఉంది. బాడీ నడు స్ట్రైట్గా ఉంటుంది. మనకి మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటిలో 13 నాడులు ఇంపార్టెంట్. ఆ 13లో కూడా 3 ఉంటాయి, ఇడానాడి, పింగళ నాడి, సూక్ష్మ నాడి అనేది. మనం కూర్చున్నప్పుడు బెండ్ అయితే మనకి ఆ పవర్ అక్కడతో ఆగిపోద్ది, ఊర్ధముఖంగా పయనించదు. అందుకని ఎప్పుడు చక్కగా స్ట్రైట్గా కూర్చున్న వాళ్ళు, స్ట్రైట్గా నడుస్తున్న వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. చక్కగా చేస్తుండండి. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి తీసుకున్నాం కదా, ఎండ్ కూడా రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి వదిలి ఆపాలి. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం. సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి, రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి.
బ్రీత్ తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేయండి, గట్టిగా నొక్కొద్దు. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద పెట్టుకోవాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. నిదానంగా కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా బయటికి గాలంతా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి, రైట్ నోస్ నుంచి తీసుకోండి. తీసుకుని 2 ముక్కులు లాక్ చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనం ఏం చేస్తున్నామంటే 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:1:4:8:4 చక్కగా చేయండి. అంటే ఒక సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి, లెఫ్ట్ నోస్ నుంచి వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి, స్లోగా జాగ్రత్తగా వదిలిన వైపే తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి, గట్టిగా నొక్కొద్దు. చక్కటి అద్భుతమైన ప్రాణాయామం ఇది. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. చక్క చేయాలి. నిదానంగా కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా నిదానంగా గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. స్లోగా గాలంతా బయటకు వదిలేసింది. వదిలిన వైపే తీసుకోండి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా తీసుకుని 2 ముక్కులు లాక్ చేయండి. చక్కగా 2 ముక్కులు లాక్ చేయండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఎంట్రీ కన్నా సన్నగా ఉంటాయి. దాంట్లో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. చక్కగా వదిలిన వైపే తీసుకోండి. మళ్ళీ లాక్ చేయండి. చక్కటి ప్రాణాయామం. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా ఉంటాయి. దీని పేరే నాడీ శోధన ప్రాణాయామం. బాడీ చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం కాబట్టి స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు నిదానంగా కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా తీసుకోండి. కుడి ముక్కు ద్వారా తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీట్ తెలుసుకుంటూ ఉంటుంది. హార్ట్ బీట్ తెలుసుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు తీసుకోవాలని తెలుస్తుంది. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. మనకి ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి కూడా తెలిసిపోద్ది కొద్ది రోజుల్లో మనకి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మనం ఎప్పుడు బ్రీత్ తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలని మనకు తెలిసిపోద్ది. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా 2 ముక్కులు లాక్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం. గట్టిగా నొక్కొద్దు, ముక్కుని లైట్గా టచ్ చేసి ఉంచండి. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు నిదానంగా మనం ఓంకారం చేద్దాం. చక్కగా నమస్కారం ముద్ర పెట్టుకోవచ్చు, ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. అకార, ఉకార, మకారం ఈ 3 కలిపితే ఓంకారం. అకార ఉకారం చక్కగా కొద్దిసేపు చేయాలి. మకారం ఎక్కువసేపు చేస్తా ట్రై చేయండి. బ్రీతింగ్ ఓం breathing om
బ్రీత్ ఇన్, మనం దేశంతా ఓంకార శబ్దమే ఉండాలి. ఓంకార శబ్దం మూలాధార చక్రం నుంచి, మన జనన అవయవాల నుంచి, జీర్ణాశయ నుంచి, ఛాతి నుంచి సహస్రం దాకా అంటూ చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చేద్దాం. బ్రీత్ ఇన్, చక్కగా శ్వాసను గమనిస్తూ అలాగే రిలాక్స్ అవ్వండి. మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రం అవన్నీ యాక్టివేషన్ అవుతాయి. ఇప్పుడు అవి యాక్టివేషన్ అవ్వడం వల్ల మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా హాయిగా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. ఈ 86వ రోజు మేరీ ఫిలిప్స్ గారు చక్కగా డెమో చేస్తూ మనందరితో చక్కగా ఈరోజు యోగ సాధన చేయించారు. వారికి మనందరి తరపున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ రేపు ఉదయం 5:30కి మళ్ళీ మనం కలుసుకుందాం. చక్కగా రిలాక్స్ అవ్వండి. అలాగే వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ పడుకోవాలి.